నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. మహిళలకు అనేక హక్కులు కల్పించి వారి సంక్షేమానికి పాటుపడుతున్న రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని తిరుపతి జిల్లా టీడీపీ మహిళా విభాగం కార్యదర్శి శ్రావణి అన్నారు. ఆదివారం తిరుపతి జిల్లా కోట మండల కేంద్రమైన కోట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ మహిళా విభాగం సమావేశం నిర్వహించారు. కోట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మహిళా విభాగం సమావేశంలో నారా లోకేష్ బాబు చేపట్టిన యువగలం పాదయాత్ర విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా టీడీపీ మహిళా విభాగం కార్యదర్శి శ్రావణి మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో మహిళలు పెద్ద సంఖ్యలో వైసీపీకి ఓటు వేయడం ద్వారా వైసీపీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఇచ్చిన ప్రధాన వాగ్దానమైన మద్యపాన నిషేధం అమలు చేయకపోగా నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ పురుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తామని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదని ఆరోపించారు. ఈసారి మహిళలు చైతన్యవంతమై తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని, ఈ క్రమంలో లోకేష్ బాబు పాదయాత్ర గూడూరు నియోజకవర్గంలో 25వ తేదీ ప్రారంభం కాబోతుందని, ఈ పాదయాత్రను విజయవంతం చేసేందుకు అన్ని వర్గాల మహిళలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నాయకురాళ్లు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు మరియు ఇన్ఛార్జ్ వర్గం డాక్టర్ కాసం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు, అదేవిధంగా కోట మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మన సర్వంతి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కోట మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు మన తూకులి గీతావాణి గారి అధ్యక్షతలో ఈరోజు మన పెద్దలు రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ తెలుగు మహిళా కమిటీ సమావేశం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ నెల 25వ తారీఖున మన లోకేష్ బాబు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన తలపెట్టినటువంటి 400 రోజులు 4000 కిలోమీటర్లు యువగలం పాదయాత్ర మన గూడూరు నియోజకవర్గంలోకి ప్రవేశించబోతున్న సందర్భంగా మనమందరం కూడా, మహిళలందరం కూడా ఆయనకి పెద్ద ఎత్తున స్వాగతం పలికి మన నియోజకవర్గం పూర్తయ్యే వరకు కూడా మనం ఆయన వెనువెంటే ఉండి మహిళలందరూ ఆయన తోడుగా నడవాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మనం ఎందుకోసం మన యువగలం పాదయాత్రలో లోకేష్ గారికి మద్దతు ఇవ్వాలా అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, మనకు చంద్రబాబు నాయుడు గారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన మహిళల కోసం ప్రత్యేకంగా ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మన కోసం అందించారు. అవన్నీ కూడా మనం లబ్ధి పొందాం, అవునా కదా? పొందాం. అంటే ఆయన గర్భవతిగా ఉన్న ఆడబిడ్డ దగ్గర నుంచి కూడా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా, భరోసా ద్వారా ఇంటింటికి 2 లక్షల రూపాయలు చనిపోతే కుటుంబ పెద్ద అందించడం వరకు కూడా కుటుంబానికి వెనువెంటే ఉండి తోడుగా భరోసా కల్పించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా సంక్షోభంలో రాష్ట్రం ఉంది. అలాంటి సమయంలో కూడా 16,000 కోట్ల అప్పుతో మన రాష్ట్రం విభజన చెందింది. అభివృద్ధి చెందిన హైదరాబాద్ ఏమో తెలంగాణకు పోయింది. మనం ఏమీ లేకుండా ఉత్తి చేతులతో నిలబడ్డ ఆంధ్రప్రదేశ్. కానీ అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆయన సంక్షేమం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిస్తూ, అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా ఎక్కడా తగ్గకుండా రోడ్లు వేశారు, కాలువ నిర్మాణం చేశారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పోలవరం లాంటి ప్రాజెక్టులను చేపట్టారు, అమరావతి నిర్మాణాన్ని మొదలుపెట్టారు. అదేవిధంగా ఎక్కడ కూడా లోటు లేకుండా సంక్షేమ పథకాలు కానీ, పిల్లలకి విదేశీ విద్య ఇలాంటి అవకాశాలు కానీ, ఎన్నో రకాల పరిశ్రమలు తీసుకురావడం కానీ, మనకి అప్పట్లో లోకేష్ గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఫ్యాక్టరీలు తీసుకొచ్చి మన బిడ్డల భవిష్యత్తుకి వాళ్ళకి ఉద్యోగాలను కల్పించారు. ఇవన్నీ కూడా మనం అందరం లబ్ధి పొందిన వాళ్ళమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2019లో ఎన్నికల్లో ఒక్క అవకాశం అని చెప్పి అందరినీ మోసం చేసి ఎక్కువ శాతం మహిళల ఓటుతో గెలిచి ఈరోజు ఆయన 151 సీట్లతో ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు. కానీ ముఖ్యమంత్రిగా కూర్చున్నప్పటి నుంచి కూడా ఆయన మనకేం చేస్తున్నాడు అనేది కూడా మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మహిళలు అత్యధిక మెజార్టీతో ఆయన ఓట్లేసి గెలిపించాం. ఎందుకంటే ఒక అవకాశం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, సంక్షేమ పథకం ఇవ్వకల్లా. ఇవన్నీ కూడా మనం అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఆయన బటన్ నొక్కుతున్నాడు. ప్రచార ఆర్భాటం అయితే ఘనంగా ఉంటుంది. పేపర్ మొత్తం ఫుల్గా ఆయన అమ్మఒడికి బటన్ నొక్కుతా ఉన్నాడు. ఇప్పుడు ఈ నెల 28 మళ్ళీ అమ్మఒడికి బటన్ నొక్కబోతా ఉన్నాడు. ఆయన 100 మందిలో మనకి 30 మంది
మందికి కూడా చేరట్లా ఆయన ఇచ్చే సంక్షేమ ఫలాలు. కానీ అవి కూడా ఆయన ఎట్లా ఇస్తా ఉన్నాడు? ఆ రోజు ఎలక్షన్ ముందు ఆయన ప్రచారంలో ఏం చెప్పాడు? నేను అధికారంలోకి రావడం తొలి సంతకం మద్యపాన నిషేధం మీద చేస్తా అన్నాడు. చేసేవే మద్యపాన నిషేధం అని మేము అడుగుతా ఉన్నాం. మద్యపాన నిషేధం చేయకపోగా ఎక్కడ కూడా ఊళ్ళో ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు ఎక్కడ పెట్టినా కూడా దొంగసారా కల్తీ సారాతో ఎంతోమంది చనిపోయిన పరిస్థితి. రకరకాల వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోకులు, హార్ట్ స్ట్రోకులు, పెరాలసిస్లు ఎక్కువ వస్తున్నాయి మద్యం దాగి. అవి కూడా పేర్లు లేవు. భూము అంటారు, ప్రెసిడెంట్ మెడల్ అంటారు, రకరకాలు. అంటే 100 రూపాయల మంది ఇవ్వండి, 200 మంది ఇవ్వండి అని ఈ విధంగా తీసుకొని తాగే పరిస్థితి. అలా కుటుంబ పెద్ద ఆ విధంగా చితికిపోతుంది. శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ ఆదేశాల మేరకు మన కోట మండలానికి మన రాధాకృష్ణ ఇంట్లో ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి రాష్ట్ర కార్యదర్శి గుడాలి అదేవిధంగా తిరుపతి పార్లమెంటరీ ప్రధాన మహిళా కార్యదర్శి అయినటువంటి రతన శరణి నమస్కారాలు. ఇక్కడ వచ్చిన ఉద్దేశం రేపు 25వ తేదీ లోకేష్ బాబు గారు మన చెట్టుమూరు నుంచి ఆయన 25వ తేదీ ఇక్కడికి వస్తున్నారు. ఆ మీదుగా మోకాడు కోట ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. దీనికి మన మహిళలు ముఖ్యంగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా చంద్రబాబు నాయుడు అయితేనే లోకేష్ బాబు గారు అయితేనే ముందు మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు, అదేవిధంగా యువతకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకని మనం చేసేది గతంలో ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన ప్రభుత్వం ఏ విధంగా ఉండదు మనం అందరూ చూసాము. 2019లో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మనము ఇప్పటికీ 4 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మహిళలుగా ముఖ్యంగా. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం ఈ పప్పు ఉప్పు ఇవి చూస్తేవి, కరెంటు బిల్లులు అయితేవి, ఇది మనకు బాగా తెలుసు. అందుకని ఇప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కరెంటు విషయంలో కనీసం 10 పైసలు కూడా పెంచిన దాఖలు 5 సంవత్సరాల్లో. కరెంటు కూడా తీసుకుని కూడా అది అందరికీ మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. ఎక్కువ కూడా అవి ఏం బిల్లులో ఏమో అసలు మనకు అర్థమే కావడం లేదు. కానీ వేసేస్తా ఉన్నాడు ఆయన, వేలు వేసేసి కట్టమని చెప్తా ఉన్నాడు. కట్టి మన డబ్బులే మనకు మళ్ళీ ఆయన అటు ఈ పప్పు ఉప్పు రేట్లు అయితే పెరుగుతున్నాయి. గ్యాస్ చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 600 నుంచి 200 ఇస్తున్నారు. కానీ ఈరోజు 1200 ఇస్తున్నారు. అదేమన్నా మనకు అకౌంట్లో ఏమైనా పడుతుందంటే 12 రూపాయలు నిన్న ఈరోజు చుట్టుపక్కల. ఈ నెల 19వ తేదీన సోమవారం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ మహాజన సోషలిస్టు పార్టీ మరియు అనుబంధ సంఘాల సన్నాహక సభను జయప్రదం చేయాలని మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు మంద పెంచలయ్య మాదిగ తెలిపారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి మహనీయుల విగ్రహాల ముందు ఎంఆర్పీఎస్ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మందరవి మాదిగ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెంచలయ్య మాదిగ మాట్లాడుతూ 19వ తేదీన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సైదాపురం వస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి మాదిగ పెద్దలు, విద్యార్థులు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన తెలిపారు. అదేవిధంగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు గొల్లపల్లి సిసింద్రి మాదిగ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 100 రోజులు వర్గీకరణ చేస్తామని చెప్పి ఇంతవరకు వర్గీకరణ చేయకుండా మాదిగలను మోసం చేసినటువంటి బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మనీషా, విజయలక్ష్మి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. సోషలిస్ట్ పార్టీ వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మన శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం సాధిస్తాం. నా పేరు మందా పెంచలే మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు. రేపు అనగా 19/6/2023 రేపు మధ్యాహ్నం 4 గంటలకి వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం హెడ్ క్వార్టర్లో జరిగేటటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల సన్నాహ సభకు గౌరవనీయులు మాదిగల ఆశాజ్యోతి మందకృష్ణ మాదిగ గారు
విచ్చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు, అదేవిధంగా ముఖ్యంగా వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, మరి జిల్లా, రాష్ట్ర, నియోజకవర్గ, జాతీయ స్థాయి నాయకులతో పాటు యావత్తు మాదిగ జాతితో పాటు వివిధ ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై పై కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నేటికి 9 సంవత్సరాలు అయినప్పుడు కూడా వర్గీకరణ విషయాన్ని జాప్యం చేస్తూ అగ్రవర్ణ రాజకీయ పార్టీలన్నీ కూడా మాదిగలకి మాటిచ్చి మాట తప్పి మాదిగలు మోసం చేస్తా ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మేము ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున పోరాటం చేస్తూ, అదేవిధంగా మహాజన సోషలిస్ట్ పార్టీ 2024లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము కూడా 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ ఓటు చైతన్యంతో మాదిగలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా కలుపుకొని ఖచ్చితంగా వర్గీకరణ 29 సంవత్సరాల ఆకాంక్ష, మాదిగల యొక్క చివరి కోరిక వర్గీకరణ సాధించే విధంగా మేము పోరాటం చేస్తామని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ పార్లమెంట్ సమావేశంలోనే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి మన శ్రీ మందాకృష్ణ అధికారి నాయకత్వంలో గత 29 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించడంలో భాగంగా ఈ నెల 19వ తేదీ అనగా రేపు మందాకృష్ణ మాదిగ గారు సైదాపురం విచ్చేస్తున్న సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి మాదిగ ప్రజలు, మాదిగ విద్యార్థులు, మాదిగ యువకులు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. శ్రీ మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు యమనగిరి నియోజకవర్గమైన సైదాపురం మండలంలో హెడ్ క్వార్టర్లో 19వ తేదీ అనగా సోమవారం రేపు మధ్యాహ్నం నుంచి 3 గంటలకి పెద్ద బహిరంగ సభ జరుగుతున్నది. కావున అందరూ ఈ నియోజకవర్గంలో, గూడూరు నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఎంఆర్పిఎస్ సానుభూతి పౌరులు అందరూ పై సభకు వచ్చి విజయవంతం చేసి సంఘీభావం తెలుపుకోవాల్సిందిగా ఎంఆర్పిఎస్ తరఫున మేము పిలిపిస్తున్నాము. ఇకపోతే 28-29 సంవత్సరాల క్రితం నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం మేము పోరాటం చేస్తూనే ఉన్నాము మందాకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో. ఆ క్రమంలో చాలా పార్టీలు వస్తున్నాయి, పోతూ ఉన్నాయి. ఏదో ఒకటి చెప్పి మాకు కాలయాపన మాయమాటలు చెప్పి వర్గీకరణ విషయాన్ని నీరు గారుస్తూ మాకు వర్గీకరణ చేయకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్ కూడా 14లో వచ్చిన మేము 100 రోజుల్లో మేము వర్గీకరణ చేసి చూపిస్తాము. కావున అందరూ మాకు ఓట్లేసి గెలిపించామని చెప్పి మాకు నమ్మించి మాదిగల చేత ఓట్లు వేయించుకునింది. 14లో అధికారంలోకి వచ్చింది. మళ్ళీ వర్గీకరణ విషయం 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. మళ్ళీ 19లో కూడా మళ్ళీ మేము వస్తే మళ్ళీ పరిశీలించి మేము ఏదో చేస్తామని చెప్పి చేయడం వల్ల మళ్ళీ 19లో కూడా మాదిగలు బీజేపీ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. ఆ క్రమంలో మళ్ళీ 19లో కూడా ఇప్పుడు ఇంకో 4 సంవత్సరాలు కూడా పూర్తి అయిపోయేసి మళ్ళీ 24కి ఎలక్షన్ సమీపిస్తున్నది. అయినా వర్గీకరణ విషయం బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ మాదిగలు మోసం చేస్తూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని పోటుపాలెం జంక్షన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు గాయపడిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకోగా ఈ విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. గూడూరు నేషనల్ హైవే నుంచి పట్టణంలోకి వచ్చే మార్గంలో హోండా షోరూం పక్కన గ్యాస్ పైపులు ఏర్పాటుకు కాంట్రాక్టర్లు రోడ్డు పక్కన గొయ్యి తవ్వి నిర్లక్ష్యంగా వదిలేశారు. శనివారం రాత్రి 12 గంటల సమయంలో వ్యక్తిగత పనులపై గూడూరు పట్టణం ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన వంశీకృష్ణ మరియు మోహనకృష్ణ అనే 2 యువకులు మోటార్ సైకిల్ పై చిల్లకూరు వెళ్తుండగా ఒక గుర్తు తెలియని వాహనం వారి వెనుక వస్తుండగా ఆ వాహనానికి దారి ఇచ్చేందుకు మోటార్ సైకిల్ను రోడ్డు దించారు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న బురద గుంటలు మోటార్ బైక్ తో పాటు మోహనకృష్ణ మరియు వంశీకృష్ణలు బురద గుంటలో పడిపోయారు. అయితే గుంటలో నుంచి బయటకు వచ్చేందుకు వీలు కాకపోవడంతో రాత్రి అంతా గుంటలోనే ఉండిపోయారు. ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించి 108 వాహనం ద్వారా వారిని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా వారికి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలో రోడ్డు మార్గం లేకపోవడం ప్రమాదానికి కారణమని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్టులో గూడూరు పట్టణంలోని శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించడం జరిగింది. కరస్పాండెంట్ ఎం శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఎం పూజిత 8953వ ర్యాంక్, పి నిఖిత 9497వ ర్యాంక్, 15,000 లోపు 6 మంది, 20,000 లోపు 9 మంది, 25,000 లోపు 14 మంది, మొత్తం 125 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ శివాని స్టడీ సర్కిల్ అన్ని పోటీ పరీక్షలు కోచింగ్ ఇస్తూ రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మల్లికార్జున, మునిరాజా, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ప్రవేశాల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈఏపీ సెట్ 2023 ఫలితాల్లో శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మా విద్యార్థులను మేము అభినందిస్తూ ఉన్నాము. సో ఈఏపీ సెట్ 2023 ఫలితాల్లో శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు ఎం పూజిత రాష్ట్ర స్థాయిలో 8953వ ర్యాంకు, ఎస్వి యూనివర్సిటీ పరిధిలో 1604వ ర్యాంకు, ఎస్వి యూనివర్సిటీ కేటగిరీ ప్లస్ జెండర్ ర్యాంక్ పరంగా చూస్తే 43వ ర్యాంక్ సాధించడం జరిగింది. అలాగే మరో విద్యార్థిని నిఖిత రాష్ట్ర స్థాయిలో 9497వ ర్యాంకు సాధించి ఎస్వి యూనివర్సిటీ పరిధిలో 1730వ ర్యాంకు సాధించడం జరిగింది. మొత్తము 125 మంది విద్యార్థులు శివాని స్టడీ సర్కిల్ నుంచి స్టేట్ ర్యాంకులు సాధించడం జరిగింది. అందులో రాష్ట్ర స్థాయిలో 10,000 లోపు 2 ర్యాంకులు, 15,000 లోపు 6 ర్యాంకులు, 20,000 లోపు 9 ర్యాంకులు, 25,000 లోపు 14 ర్యాంకులు, 30,000 లోపు 15 ర్యాంకులు సాధించడం జరిగింది. మొత్తం మీద ఎంపీసీ, బైపీసీ 2 స్ట్రీమ్స్ కలిపి 125 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం జరిగింది. ఈ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. అలాగే సహకరించిన పేరెంట్స్కి, ముఖ్యంగా శివాని స్టడీ సర్కిల్లో ఎంసెట్ కోచింగ్ అందించిన మా ఫ్యాకల్టీ మల్లి సార్, సీను సార్, అలాగే వెంకటేశ్వర్లు సార్, అలాగే సుబ్రహ్మణ్యం సార్, అలాగే చెంగల్రాయుడు సార్, ఫిరోజ్ సార్, అందరికీ కూడా శివాని స్టడీ సర్కిల్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు శివాని స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కోచింగ్ సెంటర్లో ఎంసెట్, ఈప్సెట్ కోచింగ్ తీసుకున్న విద్యార్థులు నిన్నగాక మొన్న విడుదల చేసినటువంటి ఫలితాల్లో అద్భుతమైన విజయం సాధించినందుకు విద్యార్థులను అభినందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు అందరికీ కూడా కరస్పాండెంట్ అయినటువంటి శివకుమార్ సార్కి అందరికీ కూడా నా తరఫు నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మనం ఈరోజు చూస్తే విద్య రకరకాలుగా నడుస్తుంది, ముఖ్యంగా భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. ఈరోజు ఒక సాధారణ విద్యార్థి ఒక 5-6 లక్షలు పెట్టి ఎక్కడో నెల్లూరు, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ కార్పొరేట్ కళాశాలలో లేదా ప్రైవేట్ కళాశాలలో చదువుతూ కూడా ఎంసెట్ క్వాలిఫై కావడం లేదు. గూడూరు సాధారణమైనటువంటి స్వర్ణాంధ్ర భారతి బాలాజీ, గూడూరులో ఉన్నటువంటి నారాయణ కళాశాలలో చదివిన విద్యార్థులు కేవలం ఒక 40 రోజుల కోచింగ్లో రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంక్ సాధించడం సాధారణ విషయం కాదు. ఇక్కడ వ్యత్యాసం ఎక్కడ వస్తుందంటే విద్యార్థుల యొక్క శ్రద్ధ, లేకపోతే ఆ కోచింగ్ సెంటర్ తీసుకుంటుండే శ్రద్ధ, ఉపాధ్యాయులు చెప్పినటువంటి విద్యా విధానంలో మార్పు వల్లనే ఇది సాధ్యమవుతుంది. ఏది ఏమైనప్పటికీ గొప్ప విజయం సాధించారు. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటి అంటే ముఖ్యంగా ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత అతి ముఖ్యమైనటువంటి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి సందర్భంలోకి విద్యార్థులు వెళ్ళబోతున్నారు. బీటెక్ ఈ యొక్క జీవితాలు మలుపు తిరగాలన్నా కూడా ఇంటర్మీడియట్ ఒక మెట్టు, 10th క్లాస్ ఒక మెట్టు అయితే ఇంటర్మీడియట్ 2వ మెట్టు, అతి ముఖ్యమైనటువంటి 3వ మెట్టుని ఈరోజు విద్యార్థులు ఎక్కబోతున్నారు. నా తరఫు నుంచి విద్యార్థులందరినీ కోరుకునేది ఏంటి అంటే విద్యార్థులందరూ తల్లిదండ్రులు ఏదైతే మీ కళలు కంటున్నారో దానికి కూడా అనుగుణంగా నడుచుకుంటూ చెడుతో దాటి వెళ్లకుండా మన యొక్క మేధాశక్తిని లేదా మన యొక్క జ్ఞానశక్తిని మన జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నాం. మనం పుట్టినటువంటి ఈ దేశానికి, సమాజానికి, మన తల్లిదండ్రులకు మాత్రమే మీ యొక్క జీవితాన్ని అర్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ సందర్భంగా విజయం సాధించినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి పేరు పేరున వారి యొక్క తల్లిదండ్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన గూడూరులోని శివాని స్టడీ సర్కిల్ స్టూడెంట్స్కి ఒక ప్రపంచంలాగా ఎంసెట్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు రావడం చాలా అభినందన విషయం. మా శివాని స్టడీ సర్కిల్ అధినేత మా శివకుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉపాధ్యాయులకి, వాళ్ళ పిల్లల తల్లిదండ్రులకి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే మీ ఒక కష్ట ఫలితమే ఈరోజు ఒక మంచి ఫలితాలని ఇచ్చిందని నేను భావిస్తున్నా. ప్రగతి సేవా సంస్థ తరఫున అధ్యక్షుడిగా నన్ను పిలిచినందుకు మా శివకుమార్ రెడ్డికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఒక మన గూడూరులో కోచింగ్ తీసుకొని 10,000 రూపాయల ర్యాంకులు రావడం అనేది అది ఆషామాష విషయం కాదు, చాలా గొప్ప విషయం కూడా, మనకు చాలా గర్వకారణం కూడా గూడూరుకి. ఎందుచేతనంటే మనం ఎక్కడికో విజయవాడకో గుంటూరుకో నెల్లూరుకో కొన్ని కార్పొరేషన్ ఏరియాల్లోకి వెళ్తే కానీ మనం డబ్బు ఖర్చు పెట్టుకుంటే కానీ ఈ ర్యాంకులు వచ్చేది కూడా కష్టకాలంలో. ఈ ఒక కష్టకాలంలో మీరు ఇంత మంది 10,000 లోపల ర్యాంకులు సాధించడం చాలా సంతోషం. అదేవిధంగా 30,000 లోపు 125 మంది పిల్లలు క్వాలిఫై అవ్వడం అనేది చాలా ఆషామాషి విషయంగా అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ శివాని స్టడీ సర్కిల్కే దక్కిందని మనస్ఫూర్తిగా నేను భావిస్తున్నా. అదేవిధంగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల గుర్తించిన పేదవారికి ఫల సరుకుల పంపిణీ కార్యక్రమం దీర్ఘకాలంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు మరియు పట్టణ ప్రముఖ వైద్యురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. ఆదివారం గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సిఆర్ రెడ్డి ఆసరా పథకంలో భాగంగా పేదలకు ఫల సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల 3వ ఆదివారం సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమంలో భాగంగా గుర్తించిన పేదవారికి ఫల సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ సిఆర్ రెడ్డి కుమార్తె డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఈ కార్యక్రమం దీర్ఘకాలంగా అమలయ్యే విధంగా తాము చర్యలు తీసుకున్నామని తెలిపారు. మా తదనంతరం కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ధనుంజయ రెడ్డి, డాక్టర్ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా నాన్నగారి పేరుతో సిఆర్ రెడ్డి ఆసరా అనే ఈ కార్యక్రమాన్ని మనం 1.5 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నాము. దీనికి ముఖ్యంగా సహకరిస్తున్న మన రెడ్డి సంఘం వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇచ్చేది కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇచ్చేసి గమనైపోతే కొన్ని జరగవు కూడా. కానీ అట్లా కాకుండా మనకు మేము ఇచ్చే 3 సంస్థలకి బాగా వినియోగించేలాగా అందరూ చేస్తున్నారు. ఇట్లా రెడ్డి సంస్థ అయితేమి, లయన్స్ క్లబ్ అయితేమి, ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఎయిడ్స్ రోగుల కోసమని ప్రతి నెల వాళ్ళకి కొంతమందికి ఫల సరుకులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు మా కృతజ్ఞతలు. అందరికీ దొరకదు, కొన్ని ప్రోగ్రామ్స్ మాకు ఇట్లాంటి మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎప్పటికీ మా నాన్నగారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలాగా మేము కంటిన్యూగా ఈ ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాము. మీరు అందరూ సహకరిస్తే అంతమంది వచ్చి ఆయన్ని అంత బాగా సాగనంపారు. అలాగే మేము ఎప్పటికీ కంటిన్యూగా ఇస్తానే ఉంటామని కూడా మేము తెలియజేస్తున్నాము. మేమే కాదు, మా తర్వాత కూడా ఇది కంటిన్యూగా జరిగేదానికి కూడా మేము ఏర్పాటు చేస్తామని కూడా నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఈరోజు రెడ్డి నెల్లూరు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ఈ పేరుకు రెడ్డి పుస్తలకు సిఆర్ రెడ్డి ఆసరా ఇవ్వడం ఎంతో సంతోషకరంగా ఉంది. మేము ఈ స్థితిలో ఉన్నామంటే ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే కారణం గూడూరు టౌన్ చుట్టుపక్కల ప్రజలే. వాళ్ళకి మా వంతు సహాయ సహకారాలు కూడా అందించాలనే ఉద్దేశంతో ఎవరు ఏ కార్యక్రమం అడిగినా కూడా మేము కాదనకుండా ఇస్తుంటాము. దాన్ని సద్వినియోగం చేయడం ప్రతి స్వచ్ఛంద సంస్థలో కూడా ఇదిగా ఉంది. కాబట్టి వాళ్ళందరికీ మేము సహాయం చేసి వాళ్ళ ద్వారా ఈ గూడూరు చుట్టుపక్కల ప్రజలందరికీ మేము సహాయం చేయాలని ఈ కార్యక్రమాలను చేపడుతున్నాము. మీరందరూ ఆనందంగా ఉండాలని
ఈ పలసరుకులు ఉపయోగించుకొని ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను. సో ప్రతి నెల 3వ ఆదివారం ఒక 20 మంది రెడ్డి బంధువులకి నిత్యావసర సరుకులు, దాదాపు ఒక నెల సరిపడా నిత్యావసర సరుకులు డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి మేడం సహాయ సహకారంతో అందించడం జరుగుతుంది. డాక్టర్ గారు ఫిక్స్ చేసిన తర్వాత సిఆర్ రెడ్డి గారు ఫస్ట్ ప్రోగ్రామ్కి రెండో ప్రోగ్రామ్ జరుగుతుంది. లాస్ట్ ప్రోగ్రామ్ నచ్చింది. అందువల్ల వాళ్ళు ఎప్పుడు నిరోజు ఆరోగ్యంతో ఉంటూ ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని, అంటే గూడూరులో అన్న చెప్పినట్టు రవీంద్ర అన్న స్వచ్ఛంద సేవా సంస్థలు బతుకున్నాయంటే వారి కుటుంబమే. ఎందుకంటే ప్రతి సేవా సంస్థ కూడా వాళ్ళు సర్వీస్ అందిస్తూ ఉంటారు. ఒక రోటరీ కాదు, ప్రతి సంస్థకి వాళ్ళ సహాయ సహకారంతో గూడూరు పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు మేమంతా చేయగలుగుతున్నాం. అంటే అది రెడ్డి సంఘమే కాదు, ప్రతి సేవా సంస్థ. అందువల్ల వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే వాళ్ళ గురించి. అందువల్ల ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఇచ్చేసినటువంటి గూడూరు ప్రజా వైద్యులు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి, రోహిణమ్మ గారికి, అదేవిధంగా రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈనాటి పలసరుకుల గ్రహీతలైనటువంటి పేదలందరికీ కూడా నా నమస్కారాలు. గూడూరులో ప్రతి సేవా సంఘం మన జనార్దన్ రెడ్డి గారు, రోహిణమ్మ గారుల యొక్క దాతృత్వంతో ప్రతి సేవా సంఘానికి కూడా వాళ్ళు ఆర్థిక సహకారాలు అందిస్తున్నారు. నేను వైజేపీ లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా ఉంటూ ఉన్నాను. మా సేవా సంఘానికి కూడా వారి యొక్క సహకారంతో 7 సంవత్సరాల నుంచి పేదలైనటువంటి వృద్ధులందరికీ కూడా పలసరుకులు అందించుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా మనకి ఏదైనా పేద పిల్లలు ఉన్నారంటే వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి విద్యకు ఎంతో సహకరిస్తున్నారు. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా ఎంతోమందికి, ముఖ్యంగా రెడ్డి బంధువులకు ఉపయోగపడే చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని గత 1.5 సంవత్సరం నుంచి కూడా ముందుండి సంఘానికి బలోపేతం చేస్తున్నటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి సార్కి, అదేవిధంగా రోహిణి మేడం గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రెడ్డి బంధువులందరూ కూడా ఏ మంచి కార్యక్రమాలు కూడా కాదనకుండా చేసేటటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు. పెద్ద ఆయన పేరు మీదుగా డాక్టర్ సిఆర్ రెడ్డి అంటేనే ఐకాన్ ఆఫ్ గూడూరు. వైద్యపరంగా కానీ, ఆధ్యాత్మిక పరంగా కానీ, సామాజిక సేవలో కూడా ఎప్పుడు గూడూరు వ్యక్తి అని అనిపించుకునేటటువంటి ఆయన పేరు మీద ఇటువంటి మంచి కార్యక్రమాలను చేపట్టిన దానికి ప్రతి నెల క్రమం తప్పకుండా 3వ ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది సార్ వాళ్ళకి ఎప్పుడు కూడా, మేడానికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రెడ్డి బంధువులు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కొంతమంది ముఖ్యమైనటువంటి వాళ్ళు కూడా సార్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. పెద్దలందరూ మీరందరూ కూడా క్రమం తప్పకుండా వచ్చేస్తున్న దానికి ఇచ్చేసి, ఇది ఎవరైనా సరే మీరున్నప్పుడే ఈ కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రవీంద్ర రెడ్డి సార్ మాట్లాడవచ్చు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో స్థానిక డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఇంజనీరింగ్కు వెళ్తున్న నిరుపేద విద్యార్థినికి 10,000 రూపాయలు స్కాలర్షిప్ను డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ బండి ధనంజయ రెడ్డి మాట్లాడుతూ, మా రోటరీ క్లబ్ సభ్యుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరించిన రోటరీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు వాసుగౌడ్, సేగు శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, హర్నాథ్ రెడ్డి, ప్రచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో పిగిలాం నీరజ అనే విద్యార్థికి ఒక 10,000 రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి ఈ మనీతో కాకుండా బాగా చదువుకోవాలని ఆశిస్తున్నాను. ఇది డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి మేడం గారి చేతుల మీదుగా ఈ స్కాలర్షిప్ ఇవ్వడం
మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా రోటరీ క్లబ్లో కూడా వాళ్ళు మాకు ఎంతో సర్వీస్ అందిస్తున్నారు. వాళ్ళకి కూడా రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా నేను బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అదేవిధంగా రోటరీ క్లబ్లో కూడా దాదాపు ప్రోగ్రామ్స్ ఈ సంవత్సరం బాగా చేయడానికంటే రోటరీ సభ్యులందరి సహాయ సహకారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా దాదాపు అందరూ అంటే రొటీరియన్స్ దాదాపు ఒక 10 మెంబర్స్ 1000 రూపాయలు లెక్కన వేసుకొని 10,000 రూపాయలు అమ్మాయికి ఇవ్వడం జరిగింది. అంటే రొటీరియన్స్ కూడా అడిగిన వెంటనే ఇవ్వడం చాలా సంతోషం నాకు. ఎందుకంటే ఇన్ని ప్రోగ్రాలు చేయగలిగానంటే రోటరీ సభ్యుల సహాయ సహకారాలు లేదే నేను ఏ కార్యక్రమాన్ని చేయలేదని ప్రతి మీటింగ్లో చెప్తుంటాను నేను. అందువల్ల ఏంటంటే అది నా అదృష్టం, లేకపోతే రోటరీ క్లబ్ అనే గుడ్ నేమ్ తెలియదు, కానీ చాలా విధంగా సర్వీస్ చేయగలిగాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన డాక్టర్ జనార్దన్ గారికి, రవీంద్ర మేడం గారికి, రోటరీ క్లబ్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ధనంజయ వెస్ట్ క్లబ్కి ఒక వన్నె తెచ్చారు. ఇన్ని రోజుల వెస్ట్ క్లబ్కి ఇప్పుడు వెస్ట్ క్లబ్కి చాలా డిఫరెన్స్. ఇలాగే ఈ నేమ్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేయాలని వెస్ట్ క్లబ్ సభ్యులందరినీ కోరుకుంటున్నాను. ఆయన దిగిపోయినా కూడా ఆయన సహాయ సహకారాలు అందించాలా. అందరూ ఎవరు అలా చేయరు, వాళ్ళ ప్రెసిడెంట్ స్ట్రిప్ అయిపోతానే రిలాక్స్ అయిపోతారు. అట్లా కాకుండా మీరు వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళకి ఇంకా సహకారం అందించి వెస్ట్ క్లబ్ కూడా ముందుకు పోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం రేపు 25వ తేదీతో ధనంజయ వాళ్ళు వెస్ట్ క్లబ్ తరఫున 100 ప్రోగ్రాములు చేస్తున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ ధనంజయ అండ్ టీమ్. ఆయన చెప్పినట్టు ఒక ధనంజయ వల్లే కాదు, ఇది టీం సభ్యులందరూ బాగా కోఆపరేట్ చేస్తూ ఆయనకి వెన్నంటి ఉండి వాళ్ళ సహాయ సహకారాలు అందరూ అందించినందువల్ల ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయగలిగారు. ఇట్లాగే రాబోయే ప్రెసిడెంట్ కూడా అందరూ సహాయ సహకారాలు అందించి ఈ క్లబ్ ఇంకా ముందుకు పోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఈరోజు 10 మంది సభ్యులు చేయూతనిచ్చి పిగిలాం నీరజ గారికి ఈరోజు 10,000 రూపాయలు చదువుకునే దానికని ఇచ్చారు. దానికి మన బలరామయ్య రికమెండ్ చేసినందువల్ల వాళ్ళు ఈ ప్రోగ్రాం చేయగలిగారు. బలరామయ్య చెప్పాడంటే అది వర్త్గా ఉండే స్టూడెంట్ అయి ఉంటుందని వీళ్ళు ఇంకేం ఆలోచించకుండా ఈ ప్రోగ్రాం చేశారు. ఆల్ ది బెస్ట్ అమ్మా, బాగా చదువుకొని అందరి పేరు నిలబెట్టాలని కూడా నేను కోరుకుంటున్నాను. దగ్గరలో ఉన్నాం, దగ్గరలో ఉన్నాం. 25తో 100 ప్రోగ్రాంలు ఒక టార్గెట్గా పూర్తి చేయగలిగాం. రోటరీ ఇయర్ 22-23లో ధనంజయ ప్రెసిడెంట్ అయిన తర్వాత దాదాపుగా మేడం గారు అన్నట్టుగా రోటరీ వెస్ట్ క్లబ్ చరిత్రలో అన్ని వింగ్స్లో కూడా మెంబర్షిప్ విషయంలో కానివ్వండి, రోటరీ ఫౌండేషన్, ఇతర ప్రాజెక్ట్స్, సర్వీస్ ప్రాజెక్ట్స్ విషయంలో కానివ్వండి 3160లో మొదటి స్థానంలో ఉన్నాం. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ సంవత్సరం. మేము రోటరీ వెస్ట్ ఈజ్ ద బెస్ట్ ఫర్ హ్యుమానిటీ అనే కాన్సెప్ట్తో 22-23 స్టార్ట్ చేసాం. అదేవిధంగా తనకున్న సర్కిల్ని, తనకున్న విధానాన్ని అందరినీ ఇంప్లిమెంట్ చేసి ఈరోజు దాదాపు ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మాకు ఈ సర్వీస్ ప్రాజెక్ట్స్ అంటే మెయిన్గా సర్వీస్ ప్రోగ్రామ్స్ అంటే సిఆర్రెడ్డి ఫ్యామిలీ అంటే చెప్పనక్కర్లేదు. టౌన్లో ముంజీతి కంకణ కథమేళ అన్నట్లు ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు మన గూడూరు పట్టణంలో కావాల్సిన వసతులు అయితే ఉన్నాయో రోటరీ పరంగా కానివ్వండి, స్వచ్ఛందంగా కానివ్వండి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ భగవంతుడు వాళ్ళకి ఎల్లవేళలా ఆ సహాయ సహకారాలు అందించి కూడా ముందుకు పోయే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మా క్లబ్ తరఫున దాదాపుగా ఇది దివ్యాంగ భరోసా కానివ్వండి, రోటరీ చేయూత కానివ్వండి మంచి ప్రోగ్రామ్స్ ఈ ఇయర్ ఆయన 10 yearలో డిజైన్ చేయడం జరిగింది. దాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలిగామంటే కేవలం డోనర్స్ సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రోటరీ క్లబ్ గూడూరు అంటే వైద్యం, విద్య ఈ రెంటిలో మెయిన్గా మేము ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. నెల్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున మెడికల్ క్యాంప్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అదేవిధంగా ఎస్వి రత్నం శానిటరీస్ తరఫున కూడా రామ్మోహన్ రావు, మా సీనియర్ రొటేరియన్ శ్రీకంఠ రామ్మోహన్ రావు సహకారంతో ఒక మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా విద్య అంటే దాదాపుగా బలరాం రెడ్డి రికమెండ్ చేశాడు ఆ అమ్మాయిని, దాదాపుగా బీటెక్ జాయిన్ అవుతూ ఉంది. ఉన్నత విద్యకు సహకారం, తోడ్పాటు ఉండాలనే ఉద్దేశంతో ఆయన చెప్పంగానే ధనంజయ రెడ్డి అందరికీ చెప్పడం జరిగింది. అందరి సభ్యుల సహకారంతో దాదాపు ఒక 10,000 రూపాయల అమ్మాయికి క్లబ్ తరఫున ఇవ్వడం జరిగింది. డాక్టర్ రోహిణి జనార్దన్ రెడ్డి గారి చేతుల మేరకు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది మాకు. రోటరీ క్లబ్ వెస్ట్. గుడ్ మార్నింగ్ వరుణ. రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ నాకు చాలా సపోర్ట్ చేసింది, నాకు అమౌంట్ ఇస్తుంది. ఈ మేలు ఎప్పుడు మర్చిపోలేదు. ధన్యవాదాలు.
గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ్ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు 650 నవావరణ హోమ వేడుకలు ఘనంగా జరిగాయి. లోకశాంతి కొరకు మహాగణపతి పూజ, కాకాలి హోమం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి హోమ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పవిత్రమర్చిషి బ్రహ్మతేన పునీమహే ఎన్నో రకాల ఫలాలు ద్రవ్యాలన్నీ హోమం చేస్తాం. అవన్నీ ఎలా అయితే భస్మం వచ్చినాడు ఒక పండు తీసుకోండి, మిగతా మిగిలితే మనీ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం రాత్రి శ్రీవారికి వైభవంగా పల్లకి సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు ఉభయ దేవర్లతో కలిసి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం దేవస్థానం ఎదురుగా ఏర్పాటు చేసి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవా మండపంలో స్వామివారిని కొలువుదీర్చి దీపకాంతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
समर्पयामि ज्योतिषदेवानां तेजस्य प्रभास्करा महादेजा क्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि नमस्करयन् कामिता प्रदायिने रक्षन्तु विष्णुस्ताकं स्वस्तिदा विष्णुपुत्रा प्रदोपदेवरेण ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.